రైట్ లేదు, ప్రభుత్వం ఉంది, రైట్ లేదు. రైట్ అనేది ఎందుకు లేకుండా పోయింది? ముందు వాళ్ళకు ఉన్నది, తర్వాత మనం పట్టాలు ఇష్యూ చేయడం వల్ల వాళ్ళకి రైట్ లేదు. అంత ముందే రైట్స్ లో ఉన్నారు కదా. కోట్లు వేసాడు, చచ్చిపోయిన కోట్లు వేసాడు. వేసినప్పుడు 2000 కోట్లు వేస్తే దానికి వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ ట్రైబుల్స్ అని వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆర్టీఓ గారు వచ్చి మళ్ళీ చూపింది సార్. మేము కూడా చూస్తాం. ఇప్పుడు మినిమం 39 సర్వే నెంబరు, 190 సెంట్లు. దాంట్లో అన్ని సర్వే నెంబర్లు డివైడ్ చేసి 30 సర్వే నెంబర్లు పెట్టారు. నేను చెప్పేది కూడా అదే సార్. మీరు రద్దుపరిచి మీరు పట్టాలు ఇష్యూ చేస్తున్న మీ సైన్ వస్తుంది. ఎన్ని పిల్లలు ఎన్ని సర్వే నెంబర్ కూడా చెప్తాను నేను దాంట్లో. ఇప్పుడు ఆల్రెడీ అనుకూలం ఉంది కదా, మన పేర్లు కూడా ఉంటే 8 ఎకరాల చెల్లు ఉంటుంది. 5 భిన్నాలు చేసి 5 భిన్నాలు మాత్రం సీజీఎఫ్ అని పెట్టున్నారు. పొరవదంతా విడగొట్టారు. 1599లో ఇచ్చున్నారు. మీరు జామాయిల గురించి అడిగిన దానికి చెప్తున్నాం. అవును, మేమే చెప్తున్నాం. మీరు పట్టుకున్నాం. మేము స్టేట్మెంట్ కూడా ఇస్తాం, బయట ప్రెస్ మీట్ కూడా ఇస్తాం. పంపిండి. మాది వింజమూరు మండలం. నేను ఎక్స్ సొసైటీ చైర్మన్ జోపల్ రాజారావు అని. ఇలా గిరిజన ఎస్టీ కాలనీలో గిరిజనుల కోసంగా ఇక్కడ దాకా ఎంఆర్ఓ ఆఫీస్ దాకా రావడం జరిగింది. ఈ ఎస్టీ కాలనీ వాసులు గత 40 సంవత్సరాల నుంచి 839 సర్వే నెంబర్లో 197 ఎకరాల 50 సెంట్లు భూమి ఉంటే వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తూ ఆ భూముల్లో మామిడి మొక్కలు, మట్టపైర్లు, జామాయిలు అన్నీ వేసుకొని వాళ్ళే ఉంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ట్రబుల్స్, వీళ్ళు ఎక్కడ ఉన్నా ఉండేదానికి వాళ్ళకి అవకాశాలు కల్పించేది మన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ 2018లో సీజీఎఫ్ పట్టాలు రద్దు చేసి కొందరికి ఏమి చేసింది, కొందరికి పట్టాలు ఇచ్చింది, కొందరికి పట్టాలు ఇవ్వలేదు. 2018 తర్వాత పట్టాలు ఇవ్వడం వల్ల భూములేమో వాళ్ళ పేరుతో లేకుండా ప్రభుత్వ భూమిగా ఉంది. ప్రభుత్వ భూమిగా ఉన్నందువల్ల కూడా వాళ్ళే అనుభవంలో ఉండి ఇవాళ వరకు కూడా వాళ్ళు అనుభవిస్తూ మామిడి చెట్లు వేసుకొని, కొందరు మాగాని వేసుకొని, కొందరు మినుములు వేసుకొని ఉన్నారు. అయితే ఇటీవల ఈ సందు మన ఎంఆర్ఓ వారు ల్యాండ్ భూమి అక్వైర్ చేసి మీది కాదు భూమి, మేము ఈ భూమి గవర్నమెంట్ తీసుకుంటున్నాము అని అంటే మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్, మేము ఎట్లా తీసుకుంటామని చెప్పి వాళ్ళు దాని గురించి మన ఎమ్మెల్యే గారిని, మన ఎంపీ గారిని కలిసి వాళ్ళు అర్జీలు చెప్తే సార్లు కూడా తగిన నిర్ణయం తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే గత ఒక వారం కిందట దాంట్లో జామాయిల కటింగ్ వీళ్ళు ఏరే వాళ్ళకి కవులకి ఇచ్చారంట. కవులకి ఇస్తే వాళ్ళు జామాయిలు కొట్టుకున్న దాని వల్ల ఎంఆర్ఓ గారు జామాయిలు గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ భూమిలో కొట్టినామన్నారు. ప్రభుత్వ భూమి ఎట్టవుద్ది? గత 40 సంవత్సరాల నుంచి మేమే వీళ్ళే చేసుకుంటున్నారు, మా వాళ్ళే చేస్తున్నారు భూమి అంతా. వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ కర్ర వాళ్ళే కొట్టుకుంటే వాళ్ళ కర్ర కాకుండా ప్రభుత్వ భూమి ఎట్టవుద్దండి? దానికి తగు నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ దానివల్ల ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. మేమే మా వాళ్ళే కొట్టారు సార్, ఇది మీరు వేరే వాళ్ళు ఏం కొట్టట్లేదు, దీని మీద మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే మాకు చెప్పండి, మేము మాట్లాడతాము. మా ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. మీరు ప్రభుత్వం దయచేసి ఆ మాట అనబాగండి. ప్రభుత్వ భూమిలో కొందరు పట్టాలు ఇష్యూ చేస్తున్నారు. మీరు పాత రికార్డులు తీసి వాళ్ళ పాత రికార్డులో వాళ్ళ పేర్లు ఉన్నాయో చూడండి. ఇవాళ ప్రభుత్వ భూమిగా ఉంది. 2018 దాకా వాళ్ళ పేర్లే ఉన్నాయి. 2018 ముందు పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భూములు అయ్యి మీరు రావిపాటి దగ్గర భూములు ఇచ్చినామని చెప్తున్నారు. రావిపాటి దగ్గర వాళ్ళకి భూములు ఇచ్చుంటే ఈ పట్టాలు రద్దు చేసి ఆ భూములు తీసుకోండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి రావిపాటి దగ్గర ఎవరికి ఇవ్వలేదు. దయచేసి రికార్డులు పరిశీలించి ఫీల్డ్ మీదకి వచ్చి ఫీల్డ్ మీద భూమి అనుభవంలో ఉందా లేదా, సాగులో ఉందా లేదా చూసి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరటమైంది. ఈ కలెక్టర్ గారికి కూడా మేము ఒకసారి అర్జీ ఇచ్చున్నాము. ఆల్రెడీ మేము 6 నెలల కింద ఒక అర్జీ ఇచ్చాము, అంతకుముందు సంవత్సరం కింద ఒక అర్జీ ఇచ్చాము. సార్ మేము అనుభవంలో ఉన్నాము, దయచేసి మా వాళ్ళకందరికి పట్టాలు ఇష్యూ చేయండి, మా అడంగలు వనబిలి చేయండి, మాకు ఏ పథకాలు రావట్లేదు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది 4-5 సార్లు. దాన్ని ఇంతవరకు కూడా అర్జీ కూడా క్లోజ్ చేయకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే అర్జీలు క్లోజ్ చేసుకొని ఎండార్స్మెంట్ ఇచ్చామంటారు. ఎండార్స్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ సంతకాలు ఉండాలి కదా, తీమని చెప్పండి. వాళ్ళ సంతకాలు ఉండలేవు. ఇక్కడ వాళ్ళ కాడికి పోయి ఎంక్వైరీ చేయాలి కదా, ఏందమ్మా మీ ప్రాబ్లం అని. ఒక అర్జీ ఇచ్చినప్పుడు అర్జీకి సంబంధం చెప్పాలి కదా, తగు సంబంధం కూడా చెప్పట్లేదు. దానికి రెస్పాండ్ కూడా ఇవ్వట్లేదు అధికారులు. దీని గురించి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ తగు నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరడమైంది. వింజమూరు మాకు 40 సంవత్సరాల నుంచి మాకు భూములు ఇచ్చారు, సీజీఎఫ్ ల్యాండ్. ఆ భూములు సాగులోనే మేమే ఉన్నాము. కానీ మేము కొంతమంది రైతులకి కవులకి ఇచ్చాము. వాళ్ళు జామాయిల మొక్కలు నాటుకున్నారు. అవి వాళ్ళే కొట్టుకున్నారు. అవి ఇప్పుడు కేసు అని వాళ్ళు అది మాట్లాడుతారు. అందుకు పట్టాలు ఇచ్చారు, కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అదేంటంటే మీకు ఇంకా రద్దు అయిన అయ్యని అంటారు. మేమేమో తెంచి నువ్వు తిరుగుతాను. 40 సంవత్సరాల నుంచి అభివృద్ధిలోనే మేమే ఉన్నాము. మేము ఎవరికి అమ్ముకున్నది కాదు, చేసింది కాదు.
మాకు పట్టమని మేము ఎంఆర్ఓ గారు సార్ని అక్కడ తిరుగుతా ఉన్నాము, ఆర్డీఓ గారికి కూడా అర్జీలు పెట్టాము, అన్నీ చేసాము సార్.